ఇప్పుడు 16 టాబ్లెట్ నుంచి 2 టాబ్లెట్లకు వచ్చేసింది. ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉండేది మీకు? 5-6 సంవత్సరాల నుంచి ఉండే, చాలా సంవత్సరాల నుంచి ఉంది నాకు ప్రాబ్లం, చాలా ఇబ్బంది ఉంది. సో ఇంతకు ముందుకు ఇప్పుడు ఎలా ఉంది మీకు? చాలా బెటర్ ఉంది, తక్కువ అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. నా పని నేను లేసుకొని చేసుకోగలుగుతున్నా దీనివల్ల. మామూలుగా ఏమేం ప్రాబ్లం ఉండేది మీకు? చాలా ప్రాబ్లం ఉండే, గర్భసంచి ప్రాబ్లం ఉండే, కిడ్నీల వాపు ఉండే, గుండె నొప్పి ఉండే, ఇంకా అది చాలా కిడ్నీల నరాల వీక్నెస్, రక్తంలో ఇన్ఫెక్షన్, బెడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఉండే, చాలా ఉండే నాకు. దానివల్ల అండం తినలేకపోతుంటే, అసలుకి నా పని నేను లేచి వాష్రూమ్ కూడా పోలేకపోతుంటే, దానివల్ల ఇప్పుడు ఇంత లేచి నా పని నేను చేసుకోగలుగుతున్నా అంటే దీని వల్లనే, ఫిల్టర్ వల్లనే. సో డాక్టర్స్ మీతో ఏమని చెప్పినారు? మీరు వాళ్ళు ట్రీట్మెంట్ గ్యారంటీ చెప్పలేదు నాకు, ఈ ప్రాబ్లమ్స్ తగ్గుతుందని గ్యారంటీ చెప్పలేదు. గ్యారంటీ చెప్పలేదు. 5-6 నెలలు దాటితే గానీ మేము గ్యారంటీ చెప్పలేమని అన్నారు. అయినా నా మిషన్ వద్దన్న, తీసుకుందామని అంటే నేనే బలవంతంగా వద్దన్నా. తర్వాత ఇంకా ఇన్ని డబ్బులు ఖర్చు అయినాయి, ఇది ఒకటి చేద్దాం, ట్రై చేద్దాం అన్నట్టుగా చేస్తే ఇప్పుడు నాకు చాలా బెటర్ అనిపించింది దానివల్ల. ఓకే సార్, మీరు చెప్పండి, ఈ డివైస్ తీసుకోకముందు డాక్టర్స్ మీకు ఇచ్చిన సలహాలు ఏంటి? అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లానికి ఏంటంటే, ఎన్ని టాబ్లెట్స్ వాడినా కానీ తగ్గేదైతే గ్యారెంటీ లేదు. ఎన్ని రోజులు ఉన్న టాబ్లెట్ మీదనే బతకాల్సిందే. ఒకవేళ లేదు అంటే మాత్రం ఆ రోజు లేవలేరు, చేసుకోలేరు అని కూడా చెప్పారు. అయితే అదే మూమెంట్ లో మాకుండే ప్రాబ్లమ్స్ కు ఇప్పుడు 2-3 సార్లు కూడా అన్నది ఏమని అంటే, ఏదైనా మందు తాగైనా చనిపోతా తప్ప ఈ బాధలు భరించలేనని కూడా అన్నది. గోళీలు రివర్స్ కూడా వేసుకున్నా నేను, నొప్పులు అట్లనైనా పానం పోతుందేమన్నది. 5 గోళీలు ఒకటేసారి వేసుకున్నా, నొప్పుల గోళీలు, ఇంకే ఎఫెక్ట్ ఎక్కువ పడ్డది అప్పుడు. అట్లా ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. ఇప్పుడు మీ పనులు మీరు చేసుకోగలుగుతున్నారా? మా పనులే కాదు, వర్క్ కూడా వస్తుంది. ఇప్పుడు మీతో పాటు పని చేయడానికి కూడా వస్తుంది. నెత్తి నొప్పి 6 సంవత్సరాల నుంచి ఉండే నాకు, ఒక్క సైడ్ నుంచి చాలా వస్తుండే. దాని వల్ల కూడా 5 జతల అద్దాలు కూడా పెట్టేసిన నేను. ఇప్పుడు ఇల్లు తాగడం వల్ల 6 నెలల్లో తగ్గిపోయింది నాకు. ఇప్పుడు తలనొప్పి